హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రిప్షన్ ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, సినిమా వాళ్ళు ఎన్ని దారుణాలు చేసినా వదిలేయాలా అని నినదిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మన దేశంలో సినిమా స్టార్స్కి ఎంతో పాపులారిటీ ఉంటుందని. అందువల్ల దాన్ని యూజ్ చేసుకుని ఇన్ఫ్లుయెన్స్తో ఎన్ని తప్పులు చేసినా బయటపడొచ్చు అనే ధీమా వాళ్ళలో మెండుగా ఉంటుంది. ఉదాహరణకి చెప్పుకోవాలంటే, మనకు బాలీవుడ్ కండల కాంతారావు సల్మాన్ ఖాన్ తెలుసు కదా. ఒకరోజు తప్పతాగి మిడ్ నైట్ కార్ డ్రైవ్ చేసి ముంబైలో ఒక ఫుట్పాత్ పైన నిద్రిస్తున్న అభాగ్యులను తొక్కించి పడేసి వాళ్ళ చావుకు కారణమయ్యాడు. అదే బెస్ట్ బేకరీ కేస్. అప్పట్లో సంచలనమైన ఈ బెస్ట్ బేకరీ కేసులో సల్మాన్ ఖాన్ని అరెస్ట్ చేశారు. కానీ తర్వాత బెయిల్ పైన వచ్చేశాడు. కార్ నడిపించింది తాను కాదు, తన డ్రైవర్ అని ఫ్యాబ్రికేట్ చేసి ఏదోలా మేనేజ్ చేసుకొని ఇప్పుడు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇక ఈ మధ్య కూడా కన్నడ సూపర్ స్టార్ దర్శన్ అన్నయ్య ఉదంతం చూశాం కదా. తన ప్రేయసిని బెదిరిస్తూ తమ హీరోని వదిలేయమని మెసేజెస్ పెడుతున్నాడని తన ఫ్యాన్ని కిడ్నాప్ చేసి అత్యంత క్రూరంగా హింసించి చంపి డ్రైనేజ్లో పడేశాడు. తర్వాత పోలీసులు ఆ కేసుని ఛేదించి తారతమ్యాలు కూడా చూడకుండా దర్శన్ ఒక పెద్ద హీరో అయినప్పటికీ కటకటాల వెనక్కి నెట్టారు. అయినా కూడా తన పలుకుబడిని, ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి 2-3 నెలలు జైలు జీవితం గడిపి రీసెంట్గా బెయిల్ పైన బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ ఐకాన్ బాబు సంగతి విషయానికి వస్తే, లేని హైప్ని, స్టార్డమ్ని చూపెట్టుకోవడానికి థియేటర్లో గందరగోళాన్ని సృష్టించి ఆ భయానక వాతావరణంలో ఒక మహిళ మృతి చెందడానికి కారణమయ్యాడు. అంతేకాకుండా ఆమె 9 ఏళ్ల బాలుడు 20 రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ ఐసీయూలో అచేతన స్థితిలో ఉన్నాడు. ఈ విషయమై హైదరాబాద్ పోలీసు వారు సీరియస్ అయ్యి ఐకాన్ బాబుని అరెస్ట్ చేశారు. కానీ ఏమైంది, హాఫ్ డేలోనే మళ్ళీ బెయిల్ వచ్చింది. హ్యాపీస్గా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకో పక్క బాధిత కుటుంబం ఇంకా బాధలోనే ఉంది. ఆ పిల్లాడి వైద్య ఖర్చులన్నీ తెలంగాణ గవర్నమెంట్ భరిస్తుంది. కానీ దానికి కారణమైన ఐకాన్ బాబు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి తాను జాతీయ నటుడిని అని, తెలుగోళ్ళ ఫరువుని ఎక్కడికో తీసుకెళ్లే ప్రాసెస్లో ఉన్న తనని ఇలా నిందించడం తగదని, తాను యాక్చువల్లీ పుష్ప 2 సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేకపోతున్నాను అని తెగ ఫీల్ అయిపోతూ బాధపడిపోయాడనమాట. అందులో ఏంటి, ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు కదా దేశం ముందు. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు వాళ్ళకి. నా ఆడియో ఫంక్షన్ చూడండి, నేనేమన్నాను, నా సినిమా చూడండి అది అన్నాను, నేనేమన్నాను, అరే మన తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్తో చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను, నా మీద ఫాల్స్ ఎలిగేషన్, నాకు ఎంత బాధ వేస్తుంది. ఎందుకు నువ్వు ఆ పిల్లాడిని కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు అని మీడియా అడిగితే, నా లీగల్ టీం వద్దనింది అని ఒక నిబ్బా ఆన్సర్ ఇచ్చాడు. తన వల్ల హాస్పిటల్లో చావుబతుకుల మధ్య ఉన్న పిల్లాడిని పరామర్శించడానికి వచ్చే లీగల్ ఇబ్బందులేంటో ఐకాన్ బాబే చెప్పాలి. ఫ్రాంక్గా చెప్పాలంటే అతనికి పరామర్శించడం, బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం లాంటివి ఇంట్రెస్టే లేదు. ఆయన బాధంతా పుష్ప 2 సెలబ్రేషన్స్ చేసుకోలేకపోయానే అని అనమాట. అంతే, సింపుల్. ఇలా మనిషి ప్రాణాలకు, మానవ విలువలకు తిలోదకాలు ఇచ్చే ఇలాంటి స్టార్స్ ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా స్వేచ్ఛగా తిరగడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీస్తున్నారు సామాన్య జనం కూడా. హైదరాబాద్ పోలీసు వారు ఇంకా తెలంగాణ సీఎం గారు ఈ విషయంలో సీరియస్గా ఉంటే, వాళ్ళేదో అనవసరంగా ఐకాన్ బాబుని ఇబ్బంది పెడుతున్నారని, సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నారని పోర్ట్రే చేస్తున్నారు తప్ప, ఒక స్టార్ హీరో తన బాధ్యత రాహిత్యం వల్ల ఒక సామాన్య కుటుంబానికి ఎంత ఘోరం జరిగింది అనే మ్యాటర్ని సైడ్ చేసేస్తున్నారు కన్వీనియంట్గా. అంటే స్టార్ హీరో ఫ్యామిలీసే ఫ్యామిలీస్, సామాన్యుల ఫ్యామిలీస్కు విలువ లేదు అన్నట్టే కదా. థియేటర్ లోపలికి వచ్చే క్రమంలో హీరో వాళ్ళ భార్య బిడ్డలను కట్టుదిట్టమైన వలయంలో సురక్షితంగా లోపలికి బయటికి తీసుకువెళ్లారు. ఆ ప్రాసెస్లో సినిమా చూడ్డానికి వచ్చిన సామాన్య కుటుంబాలు ఛిద్రమైపోయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. దాని మీద పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం సీరియస్ అయితే మళ్ళీ స్టార్ హీరోని ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు. ఇదంతా చూస్తే అసలు సమాజం ఎటుపోతోంది అని అనిపించక మానదు ఎవరికైనా. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అన్ని వర్గాల సపోర్ట్ చాలా చాలా అవసరం. అప్పుడే కదా న్యాయం అందరికీ సమానం అనే సందేశాన్ని ఎవరైనా ఇవ్వగలరు. లేకుంటే ఈ స్టార్ హీరోలు ఇలా విచ్చలవిడిగా తప్పులు చేసుకుంటూనే పోతూ ఉంటారు అని ట్రేడ్ పండితులు సైతం భావిస్తున్నారు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, and please like, share and comment this video with your valuable opinion. See you again.